తూర్పు నావికా దళం ఆధ్వర్యంలో ప్రతి ఏటా డిసెంబర్ 4న విశాఖ ఆర్కే బీచ్ వేదికగా నిర్వహించే నేవీ డే కార్యక్రమాలు ఈసారి ఒడిశాలోని పూరీలో జరగనున్నాయి. ఆ రోజున తీరంలో నౌకా దళం, వైమానిక దళం సంయుక్తంగా సాహస విన్యాసాలు చేయటం ఆనవాయితీ. భారత రక్షణ దళం చేసే సాహసాలు అబ్బురుపరిస్తే, యుద్ధ విన్యాసాలు ఒళ్ళు గగ్గురుపాటును కలిగిస్తాయి. ప్రతి ఏటా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా కొన్ని రోజుల ముందుగా చేసే రిహార్సల్స్ ను చూసేందుకు ప్రజలు ఎంతో ఆసక్తిని చూపుతారు. డిసెంబర్ 4న జరిగే ఈ వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు. అయితే ఈ ఏడాది తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రమైన విశాఖలో కాకుండా వేరే ప్రాంతాల్లో నేవీ డే విన్యాసాలు నిర్వహించటం ఇదే ప్రథమం. కొన్ని అనివార్య కారణాలు, భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఈసారి నేవీ డేను ఒడిశాలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత ఏడాది దీనికి బీజం పడింది. పశ్చిమ నౌకాదళం కేంద్రమైన ముంబైలో ఏటా నేవీ డేను నిర్వహించేవారు. కానీ గత ఏడాది ఛత్రపతి శివాజీ ప్రాంతమైన సింధుదుర్గ్లో నేవీ విన్యాసాలు నిర్వహించారు. వాటికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు కావటంతో ఆమె ఈసారి పూరీలో జరిగే నేవీ డేను ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉత్తరాంధ్ర, ఒడిశా అంతా గతంలో కళింగ సామ్రాజ్యంగా వ్యవహరించేవారు. అందులో గిరిజనుల పాత్ర కీలకం. ఒడిశా కూడా తూర్పు నౌకాదళంలో భాగమే కాబట్టి అక్కడ రాష్ట్రపతి కోసం నేవీ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. నేవీ డే సందర్భంగా ప్రధాన నగరాలలో ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయటం ఆనవాయితీ. తూర్పు నౌకాదళం కోల్కతా, పారాదీప్, పాండిచ్చేరి, చెన్నై వంటి నగరాలకు యుద్ధ నౌకలను, హెలికాప్టర్లను పంపించి అక్కడి పౌరులకు వాటిని సందర్శించే అవకాశం కల్పిస్తుంది. ఈసారి తూర్పు నావికా దళానికి ప్రధాన కేంద్రమైన విశాఖలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించటం లేదు. నౌకాదళంలోని నౌకలు, విమానాలు, హెలికాప్టర్లు, సబ్మరైన్లు అన్ని పూరీ వెళ్తాయని నేవీ వర్గాలు తెలిపాయి.